పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నువ్వు ఆడపిల్లవి కాదు, మొన్న బుల్లెట్ వేసుకుని వెళ్తుంటే చూసా మగరాయిలాగా జీన్స్ షర్ట్ నాకు బుల్లెట్ ఇష్టం యాక్చువల్ గా. నేను మా హస్బెండ్ కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాను కానీ పాపం తన వాడింది తక్కువ, నేను వాడింది ఎక్కువ తనకి. అవునా? బుల్లెట్ ఆల్మోస్ట్ నేనే వాడతా. షూట్స్ కి కూడా నేను అదే వేసుకొని వచ్చేస్తుంటాను. లొకేషన్స్ కి కూడా లొకేషన్స్ కూడా వేసుకొస్తాను. వావ్, అసలు అంటే నీకు డ్రైవింగ్ ఎవరు నేర్పించారు? నేను ఆ బుల్లెట్ క్వశ్చన్ నేను అడుగుదాం అనుకుంటున్నా. మా హస్బెండే నేర్పించారు 2014 ఐ థింక్. నువ్వు ఆయనకి గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఆయన నీకు బుల్లెట్ లేదు ఫస్ట్ ఆయన నాకు బండి నేర్పించారు. తనది స్టార్ సిటీ ఉంటుండే బ్లూ కలర్ అప్పట్లో 2014 ఆ టైంలో. సో తన ఇంకా లవ్ లో ఉన్నప్పుడు నేర్పించాడు అనమాట. అంటే ఎవ్రీడే నేను తను చూడడానికి ఇనార్బిట్ మాల్ లో తను వర్క్ చేసేవారు అప్పుడు. నాకు శ్రావణ సమీర షూట్ అయిపోగానే ఎవ్రీడే నైట్ 9 o'clock కి మాదాపూర్ నుంచి ఇనార్బిట్ మాల్ వెళ్ళేదాన్ని. వెళ్ళి అక్కడ నా స్కూటీ వాళ్ళ కొలీగ్స్ కి ఇచ్చేసి తన బండి మీద మా ఇద్దరం వచ్చేవాళ్ళం. నేను డ్రైవ్ చేస్తే నేను కూర్చునేవాడు. సో అలా అలవాటు అయింది బండి. దాని తర్వాత పల్సర్ నేర్చుకున్నాను. దాని తర్వాత ఇంకా డైరెక్ట్ ఇంకా ఇదే బుల్లెట్. ఇంకా బుల్లెట్ అండ్ అందరూ వెయిట్ ఉంటది కదా, నువ్వు అమ్మాయి కదా, నువ్వు మొయ్యలేవు, ఎందుకని భయపెడుతుంటారు. బట్ నేను భయపడాను. పడితే ఒకసారి 2 సార్లు పడతాం. పడ్డావా ఒకసారి? పడతాం, కామన్ అది. ఇంకా అనుకోకుండా అవుతూ ఉంటాయి అలా అన్ని. అయినా మళ్ళీ అదే స్టార్ట్ చేయాలి మళ్ళీ. అంటే అది ఇలా మీద పడిపోతే దాన్ని బ్యాలెన్స్ హోల్డ్ చేయడం కష్టం. నేను బ్యాలెన్స్ చేసుకోగలను. నేనైతే దాని కింద పడిపోతా. మొన్న చూస్తున్నా, నా కార్ ముందే వెళ్తున్నావు బుల్లెట్ తోటి, వెనకాల కాల్ చేద్దాం అంటే మళ్ళీ ఎందుకులే డ్రైవింగ్ లో ఉన్నావు చూడు ఎలా వెళ్ళిపోతుందో అసలు అబ్బాయిలాగా అనుకున్నాం మేము. సో అంటే చిన్నప్పటి నుంచి హార్డ్ వర్క్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ బోల్డ్నెస్ కూడా వచ్చేసింది. అంటే ఈ హార్డ్ వర్క్ కూడా ఎట్లా అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంది. ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ ఉండే. ఊర్లో చూస్తే అమ్మ వాళ్ళ చాలా పూర్ ఫ్యామిలీ ఉండే. ఊర్లో చూస్తే కనీసం తినడానికి కూడా మనకి ఏం ఉండేది కాదు. ఎక్కడ అమ్మ వాళ్ళ ప్రాపర్? విజయనగరం జిల్లా. అంటే ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లా ఉండేది, ఇప్పుడు విజయనగరం జిల్లా అయింది. రాజం మండలం, నరసింహాపురం గ్రామం, ఒక పల్లెటూరు అన్నమాట. చాలా. అంటే డాడీ ఏం చేస్తారు? డాడీ వచ్చి పెయింటింగ్ వర్క్ చేస్తుంటారు, మమ్మీ వచ్చి హౌస్ వైఫ్ ఉండే. సో చిన్నప్పుడు ఇంకా ఊర్లో ఇంకా బతకడానికి ఏం లేదు మనకి. లైక్ పొలాలు పండట్లేదు, ఏం వర్షం లేదు, ఏం లేదు. అలానే మనకి ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు లేరు అప్పట్లో. సో ఏం చేయాలి, నలుగురు ఆడపిల్లలం, కంపల్సరీ నలుగురిని పోషించాలి. ఏం చేయాలని చెప్పి చిన్నప్పుడే అమ్మ వాళ్ళు మాకు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. ఇక్కడ బాబాయ్ వాళ్ళు ఉండే, బాబాయ్ వాళ్ళు మమ్మీ వాళ్ళ బ్రదర్ వాళ్ళు ఉండే ఇక్కడ. సో వాళ్ళ హెల్ప్ తీసుకొని హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోయాం చిన్నప్పుడు. సో అప్పటి నుంచి ఇక్కడ మనకి తోచిన పని, బతకాలి కదా, హైదరాబాద్ లో రెంట్లు కట్టుకోవాలి, అన్ని కట్టుకోవాలి కాబట్టి మనకి తోచిన పని మనం చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. అక్క చెల్లు అందరం నలుగురం 4 విధాలుగా కష్టపడ్డాం. చిన్న చెల్లి ఒక్క ఆమె చదువుకునేది, మిగతా ట్విన్ సిస్టర్స్ 2 ఉన్నారు. వాళ్ళు కూడా ఒకరేమో రాశి వాళ్ళ ఇంట్లో ఉండే, హీరోయిన్ రాశి గారు వాళ్ళ ఇంట్లో ఉండే, ఇంకొకరేమో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండే. సో అలా ఒకరొకరి ఇంట్లో పెట్టేసి ఒక హెల్పర్స్ లాగా పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన డబ్బులతో అలా ముందుకు అలా వెళ్ళే వాళ్ళం అందరం. అంటే ఇంటి ఫ్యామిలీ మొత్తం కష్టపడే వాళ్ళం అప్పుడు. ఇప్పుడు దేవుడి దయ వల్ల నాకు దేవుడి దారి చూపించాడు. అండ్ బట్టల షాప్ లో వర్క్ చేస్తుండే కానీ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చాయి, ఇండస్ట్రీ ఆపర్చునిటీస్ వచ్చాయి. పక్కన తెలిసిన రైటర్ వాళ్ళు ఉండే, అండ్ ప్రభు అన్నయ్య అని చెప్పి ఒక అన్న ఉండే. అంటే ఇంత మంది ద్వారా నేను ముందుకు రాగలిగాను. నువ్వు థర్డ్ సిస్టర్స్? నేను ఫస్ట్ వన్. నీ తర్వాత ట్విన్ సిస్టర్స్ 2. తర్వాత మళ్ళీ అబ్బాయి కోసం అమ్మ వాళ్ళు వెయిట్ చేస్తే అప్పుడు మళ్ళీ అమ్మాయి పుట్టింది అన్నమాట. సో అంటే పెద్ద అక్కగా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ తీసుకున్నాను. అంటే 2 సిస్టర్స్ పెళ్లి చేసేసాను. అండ్ తర్వాత నా పెళ్లి నేనే చేసుకున్నాను. మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి 1 రూపీ కూడా తీసుకోకుండా 1 రూపీ కూడా మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోలేదు. అట్లీస్ట్ అంటే 2 సిస్టర్స్ పెళ్లి చేశాక తర్వాత ఫస్ట్ ట్విన్ సిస్టర్ లో చిన్న సిస్టర్ కి పెళ్లి చేశాను. దెన్ ఆఫ్టర్ అంటే మమ్మీ వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది దాంట్లో. నాట్ ఓన్లీ మై సింగిల్ హ్యాండ్, డాడీ మమ్మీ అందరు సపోర్ట్ ఉంది. సో నా హ్యాండ్ కూడా వాళ్ళతో పాటు కలిపి ఒక సహాయం లాగా అంతే. నా పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ట్విన్ సిస్టర్ లో పెద్ద చెల్లి పెళ్లి, అప్పుడు మళ్ళీ నా హ్యాండ్ కలిపిన. ఇంకా ఫైనల్ లాస్ట్ సిస్టర్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ నా హ్యాండే ఉంది. ఇంకా అందరు పెళ్లి బాధ్యత తీరిపోయింది ఒక అక్కగా. ఇప్పుడు హ్యాపీ. అమ్మ నాన్నకు కూడా ఇక్కడ హైదరాబాద్ లోనే ఇల్లు ఒకటి, ఒక చిన్న సైజ్ లో ఇల్లు ఒకటి కొనిపెట్టాను. ఇప్పుడు మమ్మీ వాళ్ళు దాంట్లోనే ఉంటున్నారు. అండ్ సిస్టర్స్ కూడా పెళ్లిళ్ళు అయిపోయినాయి కదా, వాళ్ళకి ఏమైనా కష్టం సుఖం ఉంటే అక్క ఉంది అని నమ్మకం ఇచ్చాను అంతే. గ్రేట్. అసలు మీ హస్బెండ్ కూడా సపోర్ట్ చేస్తారు? హస్బెండ్ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఫ్యామిలీకి చూసుకుంటూ, అంటే అమ్మాయి తరఫు ఫ్యామిలీకి చూసుకుంటున్నా అంటే
ఏ హస్బెండ్ అంత తొందరగా సపోర్ట్ చేయరు, అవును బట్ నాకు తెలిసి సపోర్ట్ చేస్తాడు. అందులో ఎందుకంటే ఇంతమంది ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేయడం అనేది ఎందుకంటే అక్కడ అబ్బాయిలు లేరు కాబట్టి, అందరూ అమ్మాయిలమే కాబట్టి వాళ్ళకి ఏ కష్టం సుఖం వచ్చినా సరే హైదరాబాద్ లోనే అమ్మ వాళ్ళు కూడా ఉంటారు అండ్ అత్త వాళ్ళు కూడా ఇక్కడే కాబట్టి ఎట్లాంటి అవసరం వచ్చినా హస్బెండ్ కూడా వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఓకే, ఆయన కూడా అంటే లైక్ పెద్ద కొడుకు లాగా అన్నట్టు ఇంటికి. ఓకే, ఏదైనా మమ్మీ వాళ్ళు కూడా ఫస్ట్ అతనికి ఇంపార్టెంట్ ఇస్తారు. ఇలా చేయాలి మహేందర్, ఇలా చేయాలి మహేందర్, ఏం చేద్దాం మహేందర్ అని ఫస్ట్ మహేందర్ కి అడుగుతారు. ఓకే, ఆయన ఏం చేస్తుంటారు? ఆయన మాకు మిల్క్ ఏజెన్సీ ఒకటి ఉంది, అది రన్ చేస్తుంటారు అండ్ ఓన్ హౌస్ ఉంది, రెంట్స్ వస్తుంటాయి. రీసెంట్ గా వాటర్ ప్లాంట్ అది పెట్టాం అనమాట. అవి చూసుకుంటారు అతను, నేను షూటింగ్స్ అంతే. సో అటు సిస్టర్స్ హ్యాపీ, ఇటు అమ్మ వాళ్ళని కూడా సెట్ చేస్తావు ఫైనల్ గా సెట్ చేసేసాను. ఉన్నంత వరకు అయితే ఓకే, నాట్ బ్యాడ్. ఓకే, నీ స్టేటస్ కూడా చూస్తాను కాబట్టి ఎక్కడ ఏమి తక్కువ అయితే ఏం అనిపించదు. తక్కువ చేయను యాక్చువల్ గా. ఓకే, ఉన్న దాంట్లో బతుకుతూ వెళ్తాను. అలా అని మనకి పేదరికం ఏదైతే వచ్చిందో దాన్ని మర్చిపోయి అయితే బతకను, దాన్ని గుర్తు చేసుకుంటూనే బతుకుతుంటాను. సో ఇప్పుడు అమ్మ వాళ్ళంతా సెట్ చేసావు, ఇదంతా ఓకే ఫైన్, వెల్ అండ్ గుడ్, బానే ఉంది. ఇండస్ట్రీలో నువ్వు రాకముందు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటావు, వచ్చి ఇన్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఈ మిడిల్లో మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ లో ఉన్న సిచ్యువేషన్ మళ్ళీ ఫేస్ చేయడం, అలాంటి కష్టాల్లోకి మళ్ళీ వెళ్ళడం ఏమైనా జరిగిందా? లేదు, అంటే ఎందుకు లేదు అది కూడా చెప్తాను. ఎందుకంటే నా దగ్గర ఏం లేకపోయినా మహి సపోర్ట్ చేస్తాడు అండ్ మహి దగ్గర ఏం లేకపోయినా నేను సపోర్ట్ చేస్తాను కాబట్టి వన్స్ ఏదైతే స్ట్రగుల్ ఫేస్ చేశానో దెన్ ఆఫ్టర్ ఎప్పుడు ముందడుగు వేసానో తర్వాత నుంచి అంత స్ట్రగుల్ అయితే రాలేదు. చిన్న చిన్న ఒడిదుడుకులు అన్నాక వస్తూ ఉంటాయి, అది కామన్, ఎనీ ఫ్యామిలీ అది కామన్, అది ఇంకా లైట్ తీసుకోవాలన్నమాట. ప్రతిదాన్ని సీరియస్ అయితే నేను తీసుకోను. ఓకే, చాలా చిల్డ్ గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీకు కష్టం వచ్చిందా, ఓకే నెక్స్ట్ ఏంటి, ఆ కష్టంని మనం క్లియర్ చేసుకోవాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తాను తప్పించి కష్టం వచ్చిందని కూర్చోను.